గురువారం సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది చిన్నారి. పాపం ఆ పసి ప్రాణం ఇంకా విలవిల్లాడిపోతోంది. భయంతో పసి గుండె ఎంత వేదన పడుతోందో బోరుబావిలో. అమ్మ ఒడిలో పడుకోవలసిన చిన్నారి ప్రస్తుతం అంధకారంలో బందీ అయ్యింది. ఈ మాట ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇక కన్న తల్లి కన్నీటికి కట్టలు వేయడం మన వల్ల అవుతుందా? తన బంగారు తల్లి ఎలా ఉందో, అసలు మొన్నటి నుంచి ఏమీ తినలేదు తాగలేదు అని ఆ తల్లి విలవెల్లాడిపోతోంది. మనసు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ చిన్నారి క్షేమంగా బయటపడాలని దేవుళ్లకు వేడుకుంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. పాపకు ఏమీ కాకూడదని, సురక్షితంగా బయటకు రావాలి అని. ఆ ప్రయత్నంలోనే నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. క్షణక్షణం టెన్షన్ పెరిగిపోతోంది. బావి లోపల చిన్నారి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోలేకపోతూ ఉన్నారు. ఏమైనా కదలికలు కనిపిస్తున్నాయా? కాళ్ళు చేతులు ఏమైనా ఆడుతూ ఉంటాయా? అసలు లోపల ఎలా ఉండి ఉంటుంది? 2 రోజులైంది, కనీసం నీళ్లు కూడా తాగలేదు. 7.5 పసి పాప సొమ్మసిల్లి ఉంటుందా? కొన ఊపిరితో ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలే ప్రతి ఒక్కరిలో కూడా మెదులుతూ ఉన్నాయి. అధికారం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. ప్రతి ఒక్కరు కూడా నిర్విరామంగా శ్రమిస్తూ ఉన్నారు. నిపుణులు సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. అయినా సరే ఒకంత ఆశ. ఏమీ కాకూడదు ఆ బంగారు తల్లికి, క్షేమంగా బయటకు రావాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు. మృత్యుంజయరాలుగా రావాలి అని ఒక ఆశ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఆ వ్యధను చూసి ప్రతి ఒక్కరూ తలడిల్లిపోతూ ఉన్నారు. అయితే శుక్రవారం సాయంత్రం వర్షం భయంకరంగా కురిసింది. చేవెళ్లలో ఒకంత సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. కానీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఆ బోరుబావిలోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక చైర్ దాని మీద వేశారు. ఒక ప్లాస్టిక్ కవర్తో ఆ నీరు పక్కకు వచ్చేలా చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నిమిషాలు గడిచిపోతూ ఉన్నాయి, గంటలు గడిచిపోతూ ఉన్నాయి. 30 గంటలు దాటిపోయింది. చిన్నారి బోరుబావిలో ఇరుక్కుపోయి ఎలా ఉంటుందో, ఏ పరిస్థితిలో ఉంటుందో. బోరుబావిలో పడిపోయిన చిన్నారి కోసం చేవెళ్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇవాళ ఉదయం తండోపతండాలుగా తరలివచ్చారు. పాపను బయటకు తీస్తారేమో, చేస్తున్న సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయో అని ఆరా తీశారు. వచ్చిన జనాలను కంట్రోల్ చేయడం కూడా ఒకంత కష్టంగా మారింది. సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3 జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా గోతి తవ్వుతూ ఉన్నారు. అయితే రాతి నేల కావడంతో తవ్వే కొద్దీ రాళ్లు బయటపడుతూ ఉన్నాయి. తవ్వడం ఒకంత కష్టంగా మారుతోంది. ఇవాళ సాయంత్రం శుక్రవారం సాయంత్రం వర్షం కారణంగా సహాయక చర్యలకు కొద్దిగా ఆటంకం కలిగింది. అయినా వర్షంలో కూడా సహాయక చర్యలు కొనసాగించారు. నిజంగా ఒక 7.5 పాప, ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న పాప, చిన్నారి, ఎంత కష్టం వచ్చిందో. బోరుబావిలోకి నిరంతరంగా ఆక్సిజన్ అందిస్తూ ఉన్నారు వైద్య బృందాలు. సమయం గడిచే కొద్దీ ప్రతి ఒక్కరిలో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే బోరుబావిలో ఇరుక్కున్న పిల్లల్ని బయటకు తీసే నిపుణులు కరుణాకర్, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రోబోటిక్ టెక్నిక్తో పాపను బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి కూడా ఫలించలేదు. ఇక మోటార్ని పైకి తీస్తే చిన్నారి కూడా పైకి వచ్చేస్తుందేమోనన్న ఆశతో మోటార్తో సహా చిన్నారిని తీసేందుకు ప్రయత్నాలు చేశారు. అవి కూడా విఫలమయ్యాయి. మోటార్నైతే బయటకు తీశారు, కానీ చిన్నారి మరింత లోతుకు జారిపోయింది. అయినా బోరుబావికి సమాంతరంగా తవ్వకాలను మాత్రం ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. పసిబిడ్డను కాపాడడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్
ఇతర ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే వాటర్ ప్రూఫ్ సీసీ కెమెరాని లోపలికి పంపించారు. దాదాపు 250 అడుగుల లోతులో కూడా చిన్నారి పాప జాడ కనిపించడం లేదు. అక్కడి దాకా వెళ్ళి ఆ కెమెరా ఆగిపోయింది. బహుశా అక్కడ పాప ఉండవచ్చు అని అనుకుంటున్నారు. ఒక స్పెషల్ టీం ప్రస్తుతం చేవెళ్ళ దారిలో ఉంది. మరికొద్దిసేపట్లో చేవెళ్ళ చేరుకుంటుంది అంటున్నారు ఆర్టీఓ. ఒకవేళ ఆ స్పెషల్ టీం కనుక వస్తే ఆ స్పెషల్ టీం దాదాపు 600 అడుగు లోపల ఉన్న వస్తువుల్ని అలాగే ఉన్న వ్యక్తుల్ని కూడా బయటకు తీసే నైపుణ్యం ఆ స్పెషల్ టీంకి ఉంది అని అంటున్నారు. సో మళ్ళీ ఆశలు రేకెత్తాయి. మళ్ళీ ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు అక్కడికి. టీవీ9 నిరంతరంగా ప్రసారం చేస్తోంది. చిన్నారి పాప చేవెళ్లలో బోరుబావిలో పడిపోయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా లైవ్ ప్రసారం చేస్తోంది. అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. ఈ వార్తను చూసి ప్రతి ఒక్కరు కూడా చెలించిపోతూ ఉన్నారు. టీవీలో చూసి ఆగలేక స్వయంగా చేవెళ్లకు వెళ్ళి సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అక్కడ వాళ్ళని ఆరా తీస్తూ ఉన్నారు. చిన్నారి పాప క్షేమంగా రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. పొట్ట చేత పట్టుకుని ఊరికాని ఊరికి వచ్చిన యాదగిరి రేణుకా దంపతుల చిన్నారి కూతురు బోరుబావిలో నరకం అనుభవిస్తోంది. కూలీ పనులు చేసుకునే వారు తమ కుటుంబంతో సహా అక్కడ పొలాల పక్కనే ఉంటున్నాడు. పొలం పక్కనే ఈ బావి కూడా ఉంది. సాయంత్ర సమయంలో అక్కతో ఆడుకుంటూ తిరుగుతున్న చిన్నారి అక్కతో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆ బోరుబావి దగ్గరికి వెళ్ళింది. జారి పడిపోయింది. సంవత్సరం క్రితమే ఆ బోరుబావిని పూర్తి చేశారు. అయితే వర్షాకాలం ప్రారంభమైంది. మోటారు లోపలికి దించే క్రమంలో ఒక 40 అడుగుల లోతులోకి మోటార్ దించారు. ఆ పైన ఒక ప్లాస్టిక్ కవర్తో కప్పి ఒక రాయి కూడా పెట్టామంటున్నారు. బహుశా పిల్లలు ఆడుకుంటూ బయటకు తీశారా, ఏం జరిగిందో తెలియదు. కానీ పాప మాత్రం ప్రమాదవశాత్తు ఆ బావిలో పడిపోయింది. ముందు గ్రామస్తులు, ఆ పక్కన ఉన్న గ్రామస్తులు పాపను పైకి తీసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో పాప మరికొంత లోతుకు వెళ్ళింది. ఇక చేసేది లేక వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హుటాహుటిన అధికారులందరూ కూడా రంగంలోకి దిగారు. ఇక శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు నిపుణుడు కరుణాకరన్ అక్కడికి చేరుకున్నాడు. గతంలో మెదక్ అలాగే కొన్ని ప్రాంతాల్లో బోరుబావిలో పడ్డ పిల్లలను బయటకు తీశాడు. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు ఒక టెక్నిక్ని చెప్తూ ఉన్నారు. చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. బోరుబావిలో పడితే ఇలా బయటకు తీయొచ్చు, సేఫ్గా తీయొచ్చు అని చాలామంది చెప్పారు. టీవీ9 స్టూడియోలో కూడా కొంతమంది వచ్చారు. అయితే వాళ్ళు చెబుతున్నవన్నీ కూడా అక్కడ పాటించడానికి మరి అధికారులు వాళ్ళకి దోహదపడాలి. ప్రస్తుతం పాప అయితే 200 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్టు సమాచారం అందుతోంది. స్పెషల్ టీం ఏదైతే వస్తోందో కనీసం వాళ్ళైనా పాపను బయటకు తీస్తారన్న ఆశ ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. మా ప్రతినిధి సంధ్య అప్డేట్స్ అందిస్తారు. సంధ్య. స్మృతి, బోరుబావిలో పాప పడ్డ క్షణం నుంచి కూడా టీవీ9లో నిరంతరాయంగా వార్తలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలు చూసిన ప్రతి ఒక్కరూ కూడా పాప బతకాలి అని ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంటూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మనసులో మొక్కుకుంటున్నారు. ఎలాగైనా సరే పాప క్షేమంగా ప్రాణాలతో బయటపడాలి, మళ్ళీ ఆ తల్లి ఒడికి చేరాలి అని ప్రాణం విలువ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉన్నారు. వీళ్ళు టీవీ9లో ఈ వార్తలు చూసి హైదరాబాద్ నుంచి ఈ స్పాట్ను వెతుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఎలాంటి సహాయ చర్యలు జరుగుతున్నాయి, మరి పాప బతికే అవకాశం ఉందా లేదా, అసలు ఎంత లోతులో ఉంది ఏంటి అనేది ఇక్కడికి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడతాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొండాపూర్ నుంచి వచ్చాము. అయితే నేను మార్నింగ్ టీవీ ఆన్ చేయగానే న్యూస్ తెలిసింది. అయితే నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అదే న్యూస్ ఉంది. అయితే మా ఫాదర్ అన్నారు వెళ్ళి చూద్దాము ఎలా ఉంది పాపకి, షీ సేఫ్ ఆర్ నాట్. అయితే నేను అన్నా ఓకే డాడీ వెళ్దాం, పాపం ఎలా ఉందో లోపల మనం కూడా వెళ్ళి ఏదో ఒక మన తోచినంత సాయం చేద్దాం అన్నాను. అయితే మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా వస్తా అన్నారు.
మేము 2 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము ఇక్కడికి. వస్తే ఇక్కడ ట్రై చేస్తున్నారు పాపని తీయడానికి. నేనైతే కోరుకుంటుంది పాప సేఫ్గా బయటికి రావాలని. అండ్ మై సజెషన్ ఇస్ టు ఎక్కడన్నా బోర్వెల్స్ పెట్టినప్పుడు దాని మీద ఏదో బండ కానీ ఏదో ఒకటి పెట్టాలి. ప్లీజ్ మీ చైల్డ్స్ని కూడా అట్లా వదిలేకండి రోడ్స్ మీద. టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్స్. దట్స్ మై సజెషన్. చిన్న పాప అయినా కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్పింది. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చాలా క్లియర్గా చెప్పింది. బాగా చెప్పావు నాన్న. ఇప్పటికైనా బోరుబావిలో పిల్లలు పడకుండా ఉండాలని మనం కోరుకుందాం. మీరేంటి ఎక్కడి నుంచి వచ్చారు? మేము పొద్దుగాల నుంచి మాకు ఇలాంటి బాధలు ఎన్నో వస్తున్నాయి మేడం. చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. మా పాపలు కూడా స్కూల్ పోకుండా ఏడేసడం మొదలు పెడితే సరే తల్లి అని చెప్పి తీసుకొని వచ్చి చూపిస్తున్నాము. ఇలాంటివి జరగకూడదని మేము వస్తా రన్నింగ్లో కూడా డాడీ ఆ పాప బతకాలి, ఆ పాప బతకాలంటే ఏం చేయాలి, ఎవరెవరికి మొక్కాలి, ఏం కదా దేవుడికి మొక్కుతాం, నేను స్కూల్కి పోకపోయినా సరే ఫస్ట్ పోయి చూసేద్దాం డాడీ అంటే అని చెప్పేస్తే మా పాప చెప్పి ఏడుస్తుంటే వచ్చినాం. చూస్తూ ఖచ్చితంగా పాప బతకాలి, ఇక్కడ ఎలా ఉందో చూద్దామని వచ్చినాం. పాప బతకాలని చెప్పి ఇక్కడ ఎలా ఉంది అని చూద్దామనేసి వచ్చినాం మేడం. పాప మాత్రం బతకాలి, బతికితే ఆ దేవుడికి కూడా మొత్తం మేడం, మేము బతకాలని మొత్తం పైన. అయితే ఇంకొకటి మేడం, ఇప్పుడు మనం చూసుకుంటా కూడా రోజు ఇలాంటివి చూసుకుంటా కూడా మరీ ఆ గుంతలు వదిలేయడం చాలా ఘోరం మేడం. అది ఆ గుంతలు అవి పొడిపేసినప్పుడు ఎమ్మటే పొడిపేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మీరేంటి ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొండాపూర్ నుంచి వచ్చామండి పాపను చూడడానికి. ఎలా ఉంది ఏంటి అని చూడడానికి వచ్చాము. ఎప్పుడైనా సరే బోర్వెల్ వేసినప్పుడు దానికి ఒక ఫెన్సింగ్ కానీ దానికి ఒక ఏమన్నా గుర్తుగా కానీ ఏమన్నా పెట్టగలిగితే గవర్నమెంట్ చర్యలు కానీ తీసుకున్నట్లయితే చాలా బెటర్గా ఉంటుందని నేను కోరుకుంటానండి. గార్డ్ అనేది ఉంటే ఆ పాపని కాపాడాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి? మేము మియాపూర్ నుండి వచ్చామండి. మియాపూర్ నుండి అందరి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చాము. మార్నింగ్ నుండి న్యూస్ చూసి చూడాలనిపించి వచ్చాము. ఏమనిపిస్తుంది ఇక్కడ జరుగుతున్న ఈ చర్యలు, సహాయక చర్యలు అన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అధికార పార్టీ బాగానే పని చేస్తుంది, కానీ కొంచెం తొందరగా వర్క్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఆ బోర్ ఏదో పీకినప్పుడు కొంచెం ఆపేస్తే బాగుంది అనిపిస్తుంది. బోర్ పీకారు కదా, అది అలానే ఆపి ఉంటే బాగుంది. ఆ బోర్ తీసిన తర్వాత లోపలికి వెళ్ళినా కొంచెం అదొక. ఎంతసేపు మీరు వచ్చి మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారా? మేము 7 o'clock వచ్చాము ఇక్కడ. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏమైనా హోప్ ఉందనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? పాప బతకాలి అని అయితే అందరూ కోరుకుంటున్నారు. ఇక దేవుడు ఉన్నారు, దేవుడు చేస్తున్నారు. అది బోరు వేసిన వాళ్ళు బాధ్యత పరంగా తీసుకొని ఉంటే బాగుంటుంది మేడం. ఎవరైతే బోరు వేసారో ఆ బోరు బండి వాళ్ళకే బాధ్యత ఇస్తే బాగుంటుంది. ఒకవేళ బోరు పడకపోతే కూడపడము, బంద్ చేయడము, లేకపోతే గ్రామానికి సంబంధించిన పర్మిషన్ తీసుకొని బోర్ వేయాలన్నా, ఒకవేళ పడితే ఇలా, పడకపోతే ఇలా, నీళ్ళు పడితే ఇట్లా, ఆ మాదిరిగా ఏదైనా ఒకటి సేఫ్టీ చేస్తే బాగుంది. నెరి చూసుకుంటూ ఏదో ఘోరం చేస్తున్నా చాలా బాధ అనిపిస్తుంది మేడం. మామూలుగా ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నో చూస్తున్నాం. ఒకసారి కరీంనగర్, ఒకసారి నిజామాబాద్, ఒకసారి వరంగల్, ఒకసారి హైదరాబాద్ పక్కల, ఒకసారి మహబూబ్నగర్లో, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇట్లా జరిగింది. ఇది బోరు వేసిన బోరు వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే వేసిన గ్రామ పంచాయతీకి సంబంధం ఉండాలి, ఆ బోరు వేసే వాళ్ళకు కూడా సంబంధం ఉండాలి. నీళ్ళు పడితే ఎట్లా ఉంచాలి, పడ్డ తర్వాత ఒకవేళ పడకపోతే ఎట్లా ఉంచాలి, ఆ మొత్తం పైన పిల్లలు అందులో పడకుండా ఉండే సేఫ్టీ మొత్తం మనం తలుచుకుంటే, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం మేడం. ఆ పొజిషన్ చేస్తే ఇప్పుడు ఉన్న పిల్లలను కూడా రక్షించుకోగలుగుతాం. లేని ఇది చాలా ఘోరం మేడం ఈ పొజిషన్. ఇప్పుడు ఎందుకంటే పాప 400 ఫీట్ల లోపలనే పడిపోయింది అన్నారు. ఇప్పుడు మాట్లాడడానికి కూడా వస్తలేదు మేడం, మాకు వీలవుతలేదు మాట్లాడాలి. దేవుని కోరుకుంటే బతకాలని మొత్తం పైన. మళ్ళీ ఆమెని తీసేంత వరకు ఈ ఏరియాలో ఇక్కడనే ఉండి చూసిపోతాం. అది మేడం. థ్యాంక్ యూ మేడం. మేము ఆల్రెడీ ఇప్పుడు అసలు యాక్చువల్ వికారాబాద్ అది నేను జస్ట్ టీవీలో చూసి వచ్చాను. అంత ఘోరం అంటే అసలు పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు బోరు మాటలు దోతురు. అప్పుడు సౌండ్ వచ్చింది, అమ్మాయి ఉరడం వచ్చింది, ఓన్లీ చేతులు అనిపించినాయి. అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. అనిపించిన ఇంత దూరం వచ్చాను. చాలా ఘోరం అంటే అసలు మన ఇండియన్ ఇంత అది ఉండి, మన గవర్నమెంట్ ఇంత ఉండి కూడా ఏం చేయకపోవడం. ఇప్పుడు 4 days ఏమో అవుతుందట వాళ్ళు పైకి అమ్మాయి అంత దొవ్వాలంటే. ఇంత రెస్పాన్సిబిలిటీ లేకపోవడం కూడా చాలా ఘోరము. కాబట్టి అదే మా బాధ అనిపించింది. ఆ అమ్మాయి చేతులు చూడడం నేను వచ్చి వీడియో చూసి నేను ఇక్కడికి వచ్చాను. చాలా పరిస్థితి, ఇది దారుణమైన పరిస్థితి. ఇది మన ఇండియాలో మొత్తం కొంచెం చేంజ్ కావాలి. అంటే మన గవర్నమెంట్ మెయిన్, మన గవర్నమెంట్ అనేది ఒక రేంజ్కి రావాలి. అప్పుడే మనకు ఇండియాది కానీ అంతవరకు అయితే వేస్ట్ అది. సారీ. సో చాలా అది చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా పాప క్షేమంగా బయటికి రావాలి అని కోరుకుంటూ ఉంటారు. టీవీ 9లో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుళ్లకు దండం పెట్టుకుంటున్నారు.
వాళ్ళ మనసులో కోరుకుంటున్నారు పాప క్షేమంగా ప్రాణాలతో తిరిగి బయటికి రావాలి అని. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. పాప బోరుబావిలో పడిపోయిన తర్వాత ఇలాంటి సహాయక చర్యలు, ఇంత ఎక్విప్మెంట్, ఇంత లేటెస్ట్ టెక్నాలజీ, నల్గొండ నుంచి ఎక్కడెక్కడి నుంచో అధునాతన పరికరాలు ఇవన్నీ తెప్పించి ఇంత కష్టపడుతున్నామో దానికన్నా ఒక చిన్న టెక్నిక్, పిల్లలు పడకుండా చుట్టూ ఒక కంచె ఏర్పాటు చేయడము, లేదంటే పెద్ద పెద్ద బండరాళ్ళు ఏర్పాటు చేయడము, పిల్లలు అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా. పెద్దవాళ్ళు అయితే తెలుస్తుంది, ఒక్కోసారి పెద్దవాళ్ళకు కూడా తెలిసే అవకాశం లేదు. ఇప్పుడైనా కనీసం అతను చుట్టూ 2 రాళ్ళు పెట్టాను, ఒక చిన్న సంచి లాంటిది కప్పాను అని తండ్రి చెప్తూ ఉన్నాడు. అయితే కొన్ని చోట్ల అయితే మొత్తం అలాగే వదిలేస్తారు, పెద్దవాళ్ళు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా టీవీ9 పదే చెప్తూనే ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉంది. బోరుబావిల మీద పిల్లలు పడకుండా, పసి ప్రాణాలు పోకుండా కాపాడుకుందాం అని టీవీ9 వార్తల మధ్యలో కూడా మీరు ఆ ప్రోమోస్ ఎన్నోసార్లు చూసే ఉంటారు. అయినా కూడా మార్పు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేది ఖచ్చితంగా మరొకసారి పరిశీలించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నది ఏంటి అంటే, సరే జనాలు ఎలాగో మారట్లేదు, ప్రతి ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఆ సర్పంచ్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏ ఊర్లో, ఏ ప్రాంతంలో ఎవరింట్లో బోరేస్తున్నారు, ఏ పొలం దగ్గర బోరేస్తున్నారు, ఎన్ని అడుగుల లోతు వేస్తున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా ఆ సర్పంచ్కి తెలిసే ఉంటుంది. కాబట్టి ఆయనైనా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఒక 50,000 పెట్టి బోరే ఇస్తారు, 150 రూపాయలు పెట్టి ఒక సిమెంట్ మూత లాంటిది ఏర్పాటు చేస్తే ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సర్పంచ్కైనా ఒక బాధ్యత అప్పగించేస్తే అతను ఆ బాధ్యతను నిర్వర్తిస్తాడు. ఇలాంటి బోర్లు పడ్డప్పుడు, బోర్లు వేసినప్పుడు నీళ్లు పడితే ఏంటి, నీళ్లు పడకపోతే ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరి పిల్లలు ఏమైనా పడే అవకాశం ఉందా, నీళ్లు పడట్లేదు మరి దీన్ని క్లోజ్ చేద్దామా, ఇవన్నీ ఆ బాధ్యత సర్పంచ్ అప్పగించేస్తే, అలా సర్పంచ్ అనే కాదు ఎవరైనా ఒక అధికారికి కానీ ఒక పర్టికులర్ పర్సన్ బాధ్యత అప్పగించేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి కదా అని ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా మొత్తం మీద పాప ఇలా బోరుబావిలో పడిపోవడం అనేది మాత్రం నిజంగా చాలా ఘోరం. అయితే ఇప్పటివరకు సహాయక చర్యలు అయితే అవే కొనసాగుతూ ఉన్నాయి, కొత్తగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అయితే ఏమీ లేవు. నల్గొండ నుంచి ఒక స్పెషల్ టీం వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాతే ఖచ్చితంగా అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ ఉంటుంది, అప్పుడు పాప బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి అని చెప్తున్నారు. మరి 12:30 అలా వస్తారని చెప్పారు, కానీ ఇప్పటివరకు మాత్రం ఎవరు రాలేదు. చూద్దాం మరి వాళ్ళు వస్తారా. మరి రేపు ఉదయం ఓఎన్జీసీ టీం వస్తుంది, అలాగే ఎల్ఎన్టీ టీం వస్తుంది, వీళ్ళంతా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బయట తీయగలుగుతారు అని చెప్తున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓవర్ టు స్టూడియో. రైట్ సంధ్య, చిన్నారి ఘటన చూసి మనసున్న ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. టీవీ ముందు కూర్చుని ఆ దృశ్యాలను చూసి చలించిపోయి స్వయంగా వెళ్ళి చూడాలి అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న ఆతృతతో చాలామంది చేవేళ్ల చేరుకుంటూ ఉన్నారు. రాత్రైనా సరే చిన్నపిల్లలు తీసుకొస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు మాత్రం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. బోరుబావిలో పడ్డ చిన్నారి ఏదో ఒక అద్భుతం జరిగి బయటకు సురక్షితంగా రావాలని కోరుతున్నారు.